Hello everyone, welcome to Plan Your Trades, Price Action and the Data Breakdown Analysis for Tuesday అంటే 28 అక్టోబర్ 2025. ఒకసారి క్విక్గా రేపటి డేటా బ్రేక్డౌన్ అండ్ అనాలిసిస్ కంటే ముందు ఈరోజు ప్రైస్ యాక్షన్ రీక్యాప్ అయితే చూద్దాం. అండ్ ఐ హోప్ దట్ మన డేటా బ్రేక్డౌన్ అనాలిసిస్ కానీ ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ కానీ మీకు లైవ్ మార్కెట్లో అయితే హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. బికాజ్ మన ఏదైతే ప్రెడిక్ట్ చేస్తున్నామో అది 80 to 90% అయితే సక్సెస్ రేట్ ఉంది. సో అండ్ ఎవరైనా సరే ఐ మీన్ సో కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే ఒకసారి 1 month అనాలిసిస్ అయితే చూడండి. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది డేటా బ్రేక్ డౌన్ ఏంటి అంటే. అట్ ద సేమ్ టైం మనం ప్రైస్ యాక్షన్ని ఎలా ఎలైట్ వేవ్స్తో కానీ నెక్స్ట్ మేజర్ ఈఎంఎస్తో కానీ ఎలా కంబైన్ చేసి స్టడీ చేస్తాం అనేది, అట్ ద సేమ్ టైం డౌట్ వేరి ఎక్కడ వాడతాం అనేది కూడా మీకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ అయితే వస్తుంది. అండ్ యా, దిస్ ఫర్ టుమారో. లెట్స్ యా, ఇది ఈ రోజు జరిగిన ప్రైస్ యాక్షన్. అండ్ ఈ రోజు కోసం బేసిక్గా ఎఫ్ఐఎస్ క్లయింట్స్ నుంచి మొదలు పెడదాం. క్లయింట్స్ వచ్చేసి బేరిష్ ఉండే, ఎఫ్ఐఎస్ కానీ ప్రొపరైటరీస్ మెయిన్గా ఒక డిసైసివ్ అప్ మూవ్ ఎక్స్పెక్ట్ చేస్తుండే, క్లయింట్స్ ఒక మేజర్ ఒక డౌన్ ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తుండే. ఎఫ్ఐఎస్ మాత్రం వాళ్ళ పొజిషన్స్ అన్ని హెడ్జ్ చేసుకొని ఉండే, అండ్ అట్ ద సేమ్ టైం ఒక స్లైట్ మోడరేట్ బేరిష్ పొజిషన్స్ మాత్రం ఉండే. సో అండ్ ఇది మన మెయిన్ సపోర్ట్ జోన్ అనుకున్నాం. దీనిపై నుంచి ప్రైస్ వెళ్తే 1:2 ఆర్ 1:3 లెవెల్ వరకు అయితే ట్రేడ్ చేయొచ్చు అని డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఏదైతే స్ట్రెంగ్త్ ఉందో ఆ స్ట్రెంగ్త్ వరకే వచ్చింది డేటా కూడా. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్లీ, ఏదైతే ఇక్కడ రెసిస్టెన్స్ ఉందో ఆ రెసిస్టెన్స్ వరకే వచ్చి ఆగైతే పోయింది. ఓకే, సో దిస్ వాజ్ టుడేస్ ప్రైస్ యాక్షన్. అండ్ మీరు క్లియర్గా అర్థం చేసుకుంటే ఇక్కడ ఒక హిడెన్ డైవర్జెన్స్ ఉంది. సో ఇది బేస్డ్ ఆన్ మాస్ సైకాలజీ వర్కౌట్ అవుతుంది రిలేటివ్ అనేది. హిడెన్ డైవర్జెన్స్ ఏంటి అంటే, సో కంటిన్యూయేషన్ ప్యాటర్న్ అనమాట. మనకి ఒక డౌన్ మూవ్ చూపిస్తుంది ఇక్కడ, బట్ మీకు ఇండికేటర్స్లో మాత్రం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చూడండి. సో ఇక్కడ హైయర్ హై చేస్తున్నట్టు ఉంటుంది, బట్ ఇండికేటర్లో ఒక లోవర్ హైస్ చేస్తూ డౌన్ వెళ్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే బేయర్స్ లేరు యాక్టివ్గా, సో ఇక్కడ మళ్ళీ బుల్స్ యాక్టివ్ అవుతారని ఒక సింబల్ అనమాట. సో దీనిపైన కావాలంటే మీరు ఆర్ఎండి అయితే చేయండి, సో దట్ యుల్ గెట్ టు నో ఈజీలీ. సో ఇది ఒక వ్యూ. అండ్ నెక్స్ట్ థింగ్ చూడండి, పర్ఫెక్ట్గా ఎవ్రీ డే నాకు తెలిసి ఒక్కరోజు క్లయింట్స్ విన్ అయి ఉంటారు ఈ 7-8 డేస్లో. మిగతా డేస్ అన్ని ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ వాళ్ళ పొజిషన్స్ అయితే మంచిగా పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నారు. సో ఈ మూవ్ ఎక్స్పెక్ట్ చేయగలను. ఇక్కడ వాళ్ళు బుల్లిష్ ఉండే, ఎఫ్ఐఎస్ వేరిష్ ఉండే, అండ్ ఇక్కడ ఆ రోజు ఎక్స్పైరీ కాబట్టి నెక్స్ట్ డే బుల్లిష్ ఉండే, మార్కెట్ మూవ్ అయిపోయింది. డౌ థియరీతో దీన్ని మనం బేసిక్గా ఆ లెవెల్స్ అన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని చూసినాం. అండ్ నెక్స్ట్ డే క్లయింట్స్ బేరిష్ ఉండే, బికాజ్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ దగ్గర ఈవినింగ్ స్టార్ ఫామ్ అయిందని చెప్పి వాళ్ళు బేరిష్ మూవ్ ఎక్స్పెక్ట్ చేసినారు. బట్ అది బుల్లిష్ వెళ్ళి ఒక డిసైసివ్ మూవ్ వెళ్ళింది. వీళ్ళు ఎక్కడ కూడా ఎగ్జిట్కి అయితే అసలు ఛాన్స్ ఇవ్వకుండా ప్రైస్ వెళ్ళిపోయింది. కాబట్టి ఏదైతే ఇక్కడ హ్యూజ్ లాసెస్ ఉంటాయో, ఇక్కడ హ్యూజ్ లాసెస్, ఇక్కడైతే ప్రాఫిట్స్ ఉంటాయో అవన్నీ పోయి హ్యూజ్ లాసెస్లోకి వచ్చి ఉంటారు. బట్ సేమ్ డే మళ్ళీ ఒక ఈ అనాలిసిస్ అంతా ఎవ్రీడే వీడియో చూడండి. ఇట్ వోంట్ టేక్ మోర్ దెన్ 10 to 12 minutes ఫర్ ఇది అనమాట. అంటే మీరు వాట్ వి కాల్ స్పీడ్ పెట్టుకొని వింటే మీకు ఈజీగా అర్థం. ఒక 1 hourలో ఒక 3-4 days వ్యూస్ చూస్తారు, ఎవరు ఎక్కడ ట్రాక్ పోతున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్, ఇది ఒక ఫ్లాగ్ ఉంది. ఈ ఫ్లాగ్ తర్వాత ఒక ఈ ఫ్లాగ్ టార్గెట్ రావచ్చు అనే ఛాన్సెస్ ఉండే. ఫ్లాగ్ టార్గెట్ అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచి ఒక బేరిష్ డైవర్జెన్స్ అనేది క్లియర్గా ఉంది. దాని తర్వాత ప్రైస్ ఏమైంది, అందరు ఏమనుకుంటారంటే నేను ఈ ర్యాలీ అంతా మిస్ అయినా, నేను సపోజ్ 1 lakh లాస్ అయ్యి ఉంటే ఈ 1 lakh తో పాటు ఇంకొక 1 lakh రావాలని చెప్పి బుల్లిష్ మూవ్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ ఏరియా తర్వాత. బట్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేసినాము, సో ఇక్కడ నుంచే ఒక డౌన్ ఫాల్ ఉంటుంది అనుకుంటే, బట్ ఇక్కడ వరకు తీసుకెళ్ళింది ప్రైస్. ఇక్కడ డైవర్జెన్సెస్ చూడండి, క్లియర్గా మీకు అర్థమవుతూ ఉంటుంది. గైస్ ఇది మనం పోస్ట్ మార్కెట్ అనలైజ్ చేయట్లేదు, మనం ప్రీ మార్కెట్లో ఈ లెవెల్స్ అన్ని ప్రెడిక్ట్ చేసి పోస్ట్ మార్కెట్లో మన లెవెల్స్ అన్ని వచ్చినాయా లేదా అని కంపేర్ చేసి చూసుకుంటున్నాం. మనం ఏదైతే ప్రెడిక్ట్ చేస్తున్నామో అది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వర్క్ అవుతుంది, బికాస్ మనం ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్తో అలైన్ అయ్యాం. ఇక్కడ చూడండి బేరిష్ డైవర్జెన్స్ అంటే ఏంటి అనేది ఒకసారి గూగుల్లో చూడండి. నేను సపరేట్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ ఆక్యుపైడ్ విత్ మెనీ థింగ్స్ అనమాట, అది అవ్వట్లేదు. సో బేరిష్ డైవర్జెన్స్ అంటే ఏంటి అంటే ప్రైస్ హైయర్ హైస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది, బట్ ఇండికేటర్స్లో ఇక్కడ బుల్స్ లేరు అనేది ఇక్కడ ఇండికేటర్లో క్లియర్గా బేరిష్ డైవర్జెన్స్తో తెలిసిపోతుంది. ఇది మీకు అర్థం అవడం కోసం నేను ఆటోమేటిక్ది ఎనేబుల్ చేసా బేసిక్గా, బట్ నేను మాన్యువల్గానే చెక్ చేసుకోవడానికి ఇష్టపడతా. బికాస్
నేను బేరిష్ డైవర్జెన్స్, బుల్లిష్ డైవర్జెన్స్ పైన థౌజండ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్‌ని ట్రాక్ చేశా, హోంవర్క్ చేశా కాబట్టి ఈజీగా చెప్పగలుగుతా. ఠీకే. సో, అదొక వ్యూ. దాని తర్వాత బేరిష్ మూవ్ చూడండి ఎలా వచ్చిందనేది. ఒక డెసైసివ్ బేరిష్ మూవ్ అయితే వచ్చింది. మీరు మళ్ళీ ఇక్కడ ఏమనుకుంటారు, ఇంకా ప్రైస్ అనేది పైకెళ్ళదు అనుకోని ఎవరైతే ఉన్నారో, రిటైలర్స్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ బేరిష్ మూవ్ ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉంటారు. అందుకనే వాళ్ళు బేరిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తా ఉంటే, ఈ రోజు వాళ్ళకి ఎగ్జిట్ అనే ప్లాన్ ఇవ్వకుండా మళ్ళీ ప్రైస్ పైకెళ్ళిపోయింది. సో, క్లియర్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ మనకి సపోజ్ ఇక్కడ 50 ఎంఏ నేను చెప్పా గదా! ఈరోజు 50 ఎంఏ తర్వాత ప్రైస్ క్లోజ్ అయిపోయింది. అంటే ఇంకా కిందికి రాదు. 50 ఎంఏ ఫేక్ బ్రేక్ డౌన్ చేసింది ఆర్ 100 ఎంఏ ఫేక్ బ్రేక్ డౌన్ చేసిందని ఒక ఎక్కువ ఎగ్జాంపుల్స్ మీరు హోంవర్క్ చేసుంటే మీకు ఈజీగా అర్థమవుతా ఉంటదిది. సో, లెట్ మీ మీకు చూపిస్తా చూడండి. 50 ఎంఏ, 100 ఎంఏ అనేది ఎలా వర్క్ అవుతదనేది. సో, ఇక్కడ చూడండి. ఒక 50 ఎంఏ పైన ప్రైస్ క్లోజ్ అయిపోయి మళ్ళీ ఎళ్ళింది. అంటే ఇది ఫేక్ బ్రేక్ డౌన్ చేసి ఈ ఏరియా నుంచి ఎళ్ళింది. సో, ఇక్కడ క్లోజ్ అయినప్పుడు ఈ ర్యాలీ దొరికింది మనకి. దీనిపైన క్లోజ్ అయినప్పుడు ఈ ర్యాలీ కూడా దొరికింది. అండ్ మన ఎంట్రీ దీనిపైన ఉంటేనే కాన్ఫిడెంట్‌గా ఉంటాం అనేది కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేసినా. ఠీకే. అండ్ నేను ఈఎంఎస్‌ని రేంజ్‌ని బట్టి వాడుతా ఉంటాను. ఎక్కువగా నేను రిలే అయ్యేది మాత్రం ప్రైస్ యాక్షన్. అందులో ఎక్కువగా ఎలిట్ వేవ్స్ పైన డిపెండ్ అవుతాను. అట్ ద సేమ్ టైమ్ ఆహ్, మెయిన్‌గా నాకు అడిషనల్ సపోర్ట్ కింద డౌ థియరీ అండ్ డేటా బ్రేక్‌డౌన్ అనాలిసిస్. ఇవి వీటిని బట్టి ఎక్కువ ట్రేడ్ చేస్తా ఉంటాను. సో, దిస్ వాస్ టుడేస్ ప్రైస్ యాక్షన్ అండ్ ఎవరు ఎక్కడ ట్రాప్ అయ్యారో మళ్ళీ మీకు అర్థమవుతా ఉంటది. అండ్ రేపు ఒకసారి క్విక్‌గా ఎలా ఉంది, డేటా ఏం చెప్తోంది చూద్దాం ఒకసారి. సో, ఒకసారి ఐ గో టు సెన్సిబుల్. లెట్స్ సీ. ఈరోజు ఎఫ్ఐఎస్ ఏం చేసినారు, డిఐఎస్ ఏం చేసినారు చూద్దాం క్యాష్ మార్కెట్‌లో. 27థ్ అక్టోబర్ ఈ రోజే. సో, ఓవరాల్‌గా చూస్తే ఒక 56 క్రోర్స్ అయితే వీళ్ళు ఆహ్, బె అంటే సెల్ ఆఫ్ అయితే కనబడుతుంది క్విక్‌గా. అండ్ ఈ సెల్ ఆఫ్ ఒక్కరితోనే వచ్చిందంటే కాదు. మల్టిపుల్ ఎఫ్ఐఎస్ కంపెనీస్ ఉంటాయి ఆర్ ట్రేడర్స్ ఉంటారు. సో, ఒక్కొక్కరి వ్యూ ఒక్కోలా ఉంటది. సపోజ్ ఒకరు ఒక స్క్రిప్ట్‌లో ప్రాఫిట్ బుక్ చేసుకుంటే, ఇంకొకరు దాన్ని వేరే చోట బై చేయడం స్టార్ట్ చేస్తారు. సో, ఆ వేలో ఓవరాల్‌గా చూసుకుంటే 56 క్రోర్స్ అనేది ఒక నెట్ వర్త్ సెల్లింగ్‌గా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ డిఐఎస్ చూసుకుంటే 2492 క్రోర్స్ అయితే నెట్ వర్త్ బయింగ్‌గా ఉంది. సో, దిస్ ఆల్ అబౌట్ డిఐఎస్, ఎఫ్ఐఎస్ క్యాష్ మార్కెట్ యాక్టివిటీ అన్నమాట. నెక్స్ట్ మన డేటాకొద్దాం. గైస్ ఇది మోస్ట్ ఇంట్రెస్టింగ్ మన అనాలిసిస్లో కానీ ఎక్కడ కానీ. ఇప్పుడు ఎక్కువగా బేసిక్గా ప్రైస్ ఎలా మూవ్ అవుతుంది అంటే వెళ్తే ఇలా వెళ్తుంది, కిందికి వస్తే ఇలా వస్తుంది, ఒక అన్సర్టనిటీ ఉంది అనమాట. అంటే ఎప్పుడైనా సరే ఇలా కరెక్షన్ చేసుకుంటూ వెళ్తే ఏంటంటే కిందికి వచ్చేటప్పుడు కూడా ఇలా కరెక్షన్ అవుతూ వస్తూ ఉంటుంది. బట్ ఇప్పుడు ప్రైస్ అలా లేదనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే ఎవరైనా సరే ఆ ఇంట్రాడే లేదా నెక్స్ట్ డే పొజిషనల్గా చేసుకొని బయటపడడం బెటర్. ఇన్ కేస్ క్యాష్ సెగ్మెంట్లో ఈక్విటీ స్క్రిప్ట్ హోల్డ్ చేస్తున్నారు అనుకోండి, దాంట్లో మనకి పెద్దగా హెడేక్ ఉండదు. ఈ 1 వీక్లో టార్గెట్ రాకుంటే నెక్స్ట్ వీక్ వరకు వెయిట్ చేయొచ్చు. అదర్వైజ్ రాకుంటే ఇంకొక 10% డిప్ వస్తే అక్కడ ఇంకొంత యావరేజ్ చేసుకుని ఒక 2 మంత్స్ వెయిట్ చేస్తే మా టార్గెట్స్ అని వస్తాయి. బట్ ఎఫ్ఎన్ఓలో అలా కాదు. సో అందుకని ఏంటంటే ఎఫ్ఎన్ఓ ఎప్పుడు కూడా నైఫ్ అన్నమాట. అంటే నైఫ్ విత్ వాట్ డు వి కాల్ టూ సైడ్స్ ఇది ఉంటది కదా. సో ఆ టైప్ అన్నమాట. సో దీన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేసి హోల్డ్ చేస్తేనే మనం మేనేజ్ చేయగలుగుతాం. అదర్వైజ్ మనం హ్యూజ్ లాస్ అయితే చూస్తాం. అందుకోసం ఏం చేయాలి, మనకి ఎవ్రీడే డేటా ఏం చెప్తోంది, మనకి హై ప్రాబిలిటీ ఉందా, ఎక్కడున్నాం అనేది తెలుస్తుంది. సో ఇక్కడ ఓవరాల్గా చూస్తే క్లయింట్స్ అనేవాళ్ళు దే ఆర్ బుల్లిష్, ఎఫ్ఐఎస్ బేరిష్, ప్రొప్రైటరీ బేరిష్. జనరల్గా డిఐఎస్ బుల్లిష్ ఉంటారు, ఈరోజు బేరిష్ ఉన్నారు. బట్ నెగ్లిజిబుల్, మనం వీళ్ళని కన్సిడర్ కూడా చేయం. బికాజ్ వాళ్ళు డెరివేటివ్ మార్కెట్లో యాక్టివ్ ఉండకూడదు కాబట్టి. సో బట్ ఈ పొజిషన్స్ అన్ని రియలా అంటే నిజంగా చెప్పాలంటే ఒక కైండ్ ఆఫ్ రియలే. కానీ వీళ్ళందరూ యాక్చువల్‌గా ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నారు. ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వీళ్ళు లాసెస్ బుక్ చేసుకున్నారో, వీళ్ళు ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నారో, వీళ్ళు కూడా ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నారు. సో ఈ పొజిషన్స్ అన్నీ హెడ్జ్ అయి ఉన్నాయన్నమాట. అంటే రేపు ప్రొప్రైటరీస్ ఎలా ఉన్నారంటే, ప్రొప్రైటరీస్ గాని, ఎఫ్ఐఎస్ గాని ఒక 50 పాయింట్స్ రేంజ్ ఉందనుకుందాం. ఒక 50 పాయింట్స్ రేంజ్ ఉంది. సో మార్కెట్ ఏంటి అంటే, ఇంతకుముందు చేసిన బ్యాక్ టెస్ట్ ప్రకారం సో చెప్తున్నా, ఈ రేంజ్‌లో ఆర్ ఒక 100 పాయింట్స్ రేంజ్‌లోనో
మార్కెట్ అయితే ఒక సైడ్ వేస్ మూవ్లో ఉంటుంది. బికాస్ మేజర్ అంటే జనరల్గా రేపు రావాల్సిన మూవ్ ఈ రోజే వచ్చింది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే సో రేపు రావాల్సిన మూవ్ ఈ రోజే వచ్చేసింది. అంటే జనరల్ ఎక్స్పైరీకి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం స్టక్ అవుతూ ఉంటాం. బట్ అది ఈ రోజు జరిగింది కాబట్టి రేపటికి వీళ్ళెవ్వరు కూడా మేజర్ క్వాంటిటీలో పొజిషన్స్ అయితే హోల్డ్ చేయట్లేదు. బట్ రేపు అరౌండ్ ఒక 1 అవర్లో వీళ్ళు ఏం చేస్తారనేది ట్రాక్ చేస్తే మళ్ళీ మనకేమైనా అంటే లైవ్ మార్కెట్లో పొజిషన్స్ బిల్డ్ అవుతాయి తప్ప ప్రజెంట్ ఈ రోజు ఉన్న డేటాతో అయితే రేపు ఇంప్రెసివ్గా అయితే లేదు ప్రైస్ వాట్ యూ కాల్ మూవ్మెంట్. ఠీకే. సో ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నేను మిమ్మల్ని ఎవరిని డిస్కరేజ్ చేయడానికి చెప్పట్లేదు. నా వ్యూ నేను షేర్ చేస్తున్నా. నా వ్యూతో ఎవరు ట్రేడ్ చేయకండి. అన్లెస్ అంటే మీరు ఒక 1 మంత్ ఫాలో అయ్యి ఈ లెవెల్స్ మీరు కంఫర్ట్గా ఫీల్ అవుతూ నిజంగా మీ వ్యూతో పాటు ఈ వ్యూ మ్యాచ్ అవుతాయి తప్ప పర్సనల్గా నన్నైతే వాట్ వి కాల్ ఓన్లీ నా వ్యూ తీసుకుని అయితే ట్రేడ్ చేయకండి. బికాస్ కొంచెం క్రిటికల్గా ఉంటుంది నేను చెప్పే మూమెంట్స్ కానీ ఎందుకంటే ఎప్పుడు కూడా వాట్ వి కాల్ హయ్యర్ ప్రీమియమ్స్తో వెళ్ళండి లేదా ఒక అంటే ఎగ్జాగరేట్ చేసి చెప్పడం జరగదు. అండ్ ఎప్పుడు కూడా మీడియం క్వాంటిటీతో వెళ్ళమని చెప్తా ఉంటాను. సో ఇవన్నీ ఏంటంటే చాలా మందికి నచ్చవు కాబట్టి ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. సో అందుకని చెప్తున్నా. సో ఇక్కడ నుంచి కీ టేక్ అవేస్ ఏంటి అంటే వీళ్ళు బుల్లిష్ బేరిష్ ఎలా ఉన్నా సరే సో రేపటికి మాత్రం ఒక వాట్ వి కాల్ ఇంట్రెస్టింగ్ డేటా అయితే లేదు. ఈ రోజు మనీ అయితే బయటకు వచ్చేసింది మార్కెట్లోంచి. సో రేపు పొజిషన్స్ రోల్ ఓవర్ చేస్తున్న లైవ్లో బిల్డ్ అయితే అండ్ అది కూడా 5-10 మినిట్స్లో అయితే బిల్డ్ అవ్వవు. ఇట్ విల్ టేక్ 1 to 2 hours. బికాస్ వాళ్ళకి సర్టెన్ డేటా కావాలి, వాళ్ళ అల్గారిథం వర్క్ చేయాలి. సో ఆల్రెడీ బిల్డ్ అయిన డేటా పైన వర్క్ చేయడం అనేది ఒక 15 మినిట్స్ 30 మినిట్స్లో జరిగిపోతుంది. కానీ ఫ్రెష్గా డేటా బిల్డ్ చేయాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం అనమాట. సో అండ్ ఇది మార్కెట్ సీక్రెట్ కాదు, ఎవ్రీ వన్ నోస్ దట్. బట్ ఎవరు మనకి చెప్పడానికి ట్రై చేయరు. అండ్ మనకి ఎప్పుడు అర్థమవుతుంది అంటే మనం హ్యూజ్ లాసెస్ చూసి మనకు ఒక సిస్టమేటిక్ సెటప్స్కి అలవాటు పడి ఎప్పుడైతే ట్రాక్ చేయడం నేర్చుకోవడం చేస్తామో అప్పుడు మనకి స్లోగా అర్థమవుతుంది. ఇన్ కేస్ లైవ్ మార్కెట్లో మంచి పొజిషన్ బిల్డ్ అయితే ఇక్కడ ట్రేడ్ చేయాలి. సీరియస్. సో ఇక్కడ అర్థం చేసుకోవడానికి ఒకటి ఉంది. బికాజ్ ఇక్కడ హిడెన్ డైవర్జెన్స్ వచ్చింది అండ్ మళ్ళీ బుల్లిష్ కంటిన్యూషన్ ప్యాటర్న్ స్టార్ట్ అయింది. సపోజ్ అది నిజమా అంటే మనకి ఎలా తెలుస్తుంది? మనకు ఆల్వేస్ జనరల్లీ ఐ ట్రస్ట్ బ్రేక్అవుట్స్ అండ్ బ్రేక్ డౌన్స్. అండ్ టీకే లైవ్ మార్కెట్లో ఎలా చూస్తా అంటే బిల్డ్ అయ్యే డేటాని బట్టి చూస్తా. ఫుడ్ సైడ్ హ్యూజ్ డేటా బిల్డ్ అయిపోయింది అనుకోండి, సో ఇక్కడ నేను బ్రేక్అవుట్ గురించి ఆలోచిస్తా. అదర్వైజ్ కాల్ సైడ్ ఎక్కువ డేటా బిల్డ్ అయిపోయింది అనుకోండి, బేరిష్ గురించి ఆలోచిస్తా. జనరల్గా నేను ఎవ్రీడే మీడియం టు జనరల్ హై ప్రాబిలిటీ మీడియం ప్రాబిలిటీ అలా చెప్తా కదా. సో పర్సనల్గా నేను ఈ విన్నింగ్ స్ట్రీక్ని పోగొట్టుకోవాలనుకోవట్లేదు. సో దానివల్ల ఏంటి అంటే బ్రేక్అవుట్ అయినా కూడా రెగ్యులర్ పర్సెంట్ ఆఫ్ అంటే ఇప్పుడు సపోజ్ ఎవరైనా 10 లాట్స్తో చేసేవాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు 2 లాట్స్తో అంటే 25% ఆఫ్ ది రెగ్యులర్ క్వాంటిటీతో ట్రేడ్ చేయొచ్చు. అది కూడా వెరీ వెరీ లో ప్రాబిలిటీ. సో హై ప్రాబిలిటీ మీడియం ప్రాబిలిటీ అనేది రేపు లేదు, బికాస్ డేటా నాకు అది చెప్పట్లేదు అనమాట. అందుకని చెప్పి ఇన్ కేస్ బ్రేక్అవుట్ అయ్యి ఈ లెవెల్స్లో బ్రేక్అవుట్ అయ్యి రీటేస్ట్ టైప్ పైకి వెళ్తే 1:2 1:3 చేయొచ్చు. అండ్ ఇది లో ప్రాబిలిటీ ఇది కూడా. సో హై ప్రాబిలిటీ అనేది అయితే కన్సిడర్ చేయట్లేదు. సేమ్ వే ఇన్ కేస్ డౌన్ సైడ్ వస్తే ఉంది అంటే డౌన్ సైడ్ మూవ్ అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బట్ మనం ఇన్ కేస్ మనం ఎక్స్పెక్ట్ చేసేది ఎప్పుడు జరగదు మార్కెట్లో కాబట్టి ఇలా జరిగినా కూడా ఒక లో ప్రాబిలిటీ ట్రేడ్ అనేది వేరే సైడ్ ఉంటుంది. ఇది కూడా రెగ్యులర్ క్వాంటిటీలో 20% ఆఫ్ రెగ్యులర్ క్వాంటిటీని డిప్లాయ్ చేయొచ్చు. బట్ పర్సనల్గా నేను అవాయిడబుల్ సినారియోస్. ఎవరికైనా సరే కొంచెం ట్రేడ్ తీసుకోవాలి, ఈరోజు ఏదో మిస్ అయిపోతుంది, ఈరోజు ఈ ₹1,00,00,000 సంపాదించడం మిస్ అయిపోతుంది అనే ఫీలింగ్ ఉన్న వాళ్ళు అట్లీస్ట్ మీరు అలా చేయకండి, మోసపోతారు. బికాస్ మనం బిల్డ్ చేసే పొజిషన్స్ పైననే ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ వాళ్ళ పొజిషన్స్ని బిల్డ్ చేస్తారు. సో కాసేపు వెయిట్ చేయడంలో పోయేది ఏముండదు. పర్సనల్గా మేబీ నేను హార్ష్గా అనిపించవచ్చు, కానీ ఇది మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు మెడిటేషన్ చేసేటప్పుడు ఆర్ కాఫీ తాగుతూ ఆలోచించేటప్పుడు థింక్ చేయండి. మన హర్రీ మనం హర్రీలో చేసే మిస్టేక్సే మనల్ని లాసెస్కి తీసుకెళ్తున్నాయి. మనము ప్రాఫిటబుల్ ఉండాలనే గ్రీడ్ మనల్ని ఈ స్టేజ్కి తీసుకొస్తుంది, అంటే డౌన్ సైడ్కి తీసుకొస్తుంది. అదే మనం ఒక సెటప్కి సిస్టమేటిక్గా ఉండి మనం ఇండికేటర్ని ఫాలో అవుతూ ఆర్ మన ఓన్ కండిషన్ అంటే మీకు పర్సనల్గా మీరు ఎవరిని ఫాలో అయినా మీకు ఎవరైనా గురువు ఉన్నా వాళ్ళని రెగ్యులర్గా అంటే ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ని ఫాలో అవుతూ వాళ్ళు చేసేది మనం చేస్తే
సో ఇంత లాసెస్ అనేటివి ఉండవు. మన సైకాలజీ గూడా ఒక ఎక్స్‌పీరియన్స్డ్ ట్రేడర్ సైకాలజీ లాగా వర్క్ అవుతది. అండ్ ఎప్పుడైతే నేను ఫోకస్ గ్రూప్ డిస్కషన్స్ కండక్ట్ చేసినానో, ఫ్రెషర్స్ అందరూ గ్యామ్లింగ్ అని ఇదొక బిగ్ బుల్స్ గేమ్ అని ఇలా మాట్లాడుతూ ఉంటారు. బట్ ఎవరైతే 8-10 ఇయర్స్ అలా ఎక్స్‌పీరియన్స్ వస్తదో, పెద్ద లాసెస్ వచ్చినాక నేను హోమ్ వర్క్ చేయడం స్టార్ట్ చేసినా. నాకంటూ ఒక సెటప్ పెట్టుకున్నాను. ఆ సెటప్‌లో ట్రేడ్ వస్తేనే తీసుకుంటా. అదర్‌వైస్ ఐ వోంట్ ట్రేడ్. ఇది ఎవరైతే ఎక్స్‌పీరియన్స్డ్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు చెప్పే మాటలనమాట. నేనొక్కడిని చెప్పట్లేదు. జనరల్‌గా ఐ పర్సనల్‌గా నేను ఒక 20 మెంబర్స్‌తో ఫోకస్ గ్రూప్ డిస్కషన్ కండక్ట్ చేసిన. ఇండివిడ్యువల్‌గా కావచ్చు, 5, 6 మెంబర్స్‌తో ఉన్నట్టు కావచ్చు. ఆ రిజల్ట్స్ అన్నీ ఉన్నాయి నాతో. సో, ఇదనమాట ప్రాసెస్. ఎప్పుడైనా సరే మనం ప్రాసెస్‌కి అలవాటు పడాలి. సో, దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో, రేపు ఏంటంటే అనవసరంగా ఉన్న విన్నింగ్ స్ట్రిక్‌ని పోగొట్టుకోకూడదు. అండ్ ఈరోజు ఇండికేటర్ ఏమైనా సెల్ సిగ్నల్ ఇచ్చిందా అంటే యెస్. షార్ట్ సిగ్నల్ ఇచ్చింది. బట్ అది నేను ఇండికేటర్ గ్రూప్‌లోనే అవాయిడ్ చేయమని చెప్పేసాను. కాబట్టి ట్రేడ్ లేదు. సో, ఇండికేటర్ యాక్సెస్‌లోకి ఒకసారి ఎళ్లి చూద్దాం. అది ఏం చేస్తుంది అనేది. సో, టిల్ నౌ ఈరోజు నో ప్రాఫిట్, నో లాస్. ఎందుకంటే ట్రేడ్ తీసుకోవద్దని చెప్పా కాబట్టి. బికాజ్ ఉన్న ట్రేడ్‌ని మిస్ చేసుకోకూడదు. మనం ఒక్క సింగిల్ లాట్‌తో బై గాని, సెల్ గాని చేసుంటే అంటే మన దగ్గర 10,000 ఉన్నా కూడా మన క్యాపిటల్ ఇంత అవుతది. సో, నేను ట్రేడ్ చేయమంటలేదు. ఒక సెటప్‌కి అలవాటు పడితే ఎలా ఉంటదో చెప్తున్నాను. ఇండికేటరే వాడండి అని కూడా చెప్పట్లేదు. సో, ఇదేంటంటే ఒక సిస్టమాటిక్ మెథడ్‌లో మనం ఫాలో అయ్యుంటే మనం మన ప్రాఫిట్స్‌ని ట్రైల్ చేసుంటే ఆల్మోస్ట్ దీనికి డబుల్. సో, 32,625 అన్నమాట. ఇందులో మనకు ప్రాఫిటబుల్ ట్రేడ్స్ ఎన్నున్నాయో చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ప్రాఫిటబుల్ ట్రేడ్స్. 1, 2, 3, 4 స్టాప్ లాస్ హిట్ రేట్స్. అంటే ఇమాజిన్ మనం సిస్టమ్‌కి అలవాటు పడి మనం తీసుకుంటే నేను చెప్తా ఉంటా కదా! ఎఫ్ఐఎస్‌కి అలైన్ అయ్యి మనం 50% అంటే అట్‌లీస్ట్ 22 ట్రేడింగ్ సెషన్స్‌లో 5 ట్రేడింగ్ సెషన్స్ మనవైనా కూడా ప్రాఫిట్స్ చూడండి ఎలా ఉంటాయి. 4 ట్రేడింగ్ సెషన్స్ అంటే ఇంకొక 8 ట్రేడ్స్ సక్సెస్ అయితే 4 స్టాప్ లాస్ హిట్ అయినాయి. ఇంకొక 4 ట్రేడ్స్‌లోనే ఇంత ప్రాఫిట్ ఉంది చూడండి. అందులోనే మనం ట్రయల్ చేసుకుంటే ఇంత. ఇది సింగిల్ లాట్‌తో. అదే ఎట్ ద మనీ నేను చెప్పింది కూడా. అదే ఇన్ ద మనీ, డీప్ ఇన్ ద మనీకెళ్ళి ట్రేడ్ చేస్తుంటే సింగిల్ లాట్‌తో, డబుల్ లాట్‌తో ఎవరైనా ఈ ఈ రోజుల్లో సింగిల్ లాట్‌తో ట్రేడ్ చేస్తారా? సో, ఒక ప్రాసెస్‌కి కట్టుబడి ఉంటే దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు అంటే ఎవరికైనా హెల్ప్ చేయాలని తప్పిస్తే పర్సనల్‌గా నాకు ఇందులో ఏం రాదు. సో, ఎవరైనా ఇండికేటర్‌ని వాడాలనుకుంటే అలీస్ బ్లూ అకౌంట్ అయితే ఓపెన్ చేయాలి అండర్ పీవైటీ. అప్పుడు ఇండికేటర్ యాక్సెస్ అనేది ఇస్తాం. మీరు ఇండికేటర్ గ్రూప్‌లో ఉంటే ఏ రోజు ఇండికేటర్‌ని నమ్మొచ్చు, ఏ రోజు నమ్మకూడదు. సో, అంటే బుల్లిష్ డేటా ఉందనుకోండి, బేరి సిగ్నల్ కూడా ఇస్తది. బికాజ్ ఏదైతే మాస్ సైకాలజీ ఉందో ఇండికేటర్ కూడా అప్లై అవుతది కాబట్టి. అంటే డేటా త్రూ డ్రివెన్ వెళ్తది కాబట్టి. ఆ రోజు ఆ ట్రేడ్ చేయొచ్చా లేదా? ఇండికేటర్ వర్క్ అవుతదా లేదా? అనే ఇన్ఫర్మేషన్ కూడా గ్రూప్‌లో పెట్టడానికి అంటే మా టీమ్ ఎవరైతే ఉన్నారో గ్రూప్‌లో పెట్టడానికి అయితే ట్రై చేస్తారు. సో, ఇదన్నమాట. అంటే ఎవరైతే హోమ్ వర్క్ చేయలేని వాళ్ళు, డేటా బ్రేక్ డౌన్ చేయలేని వాళ్ళు, వాళ్ళకి టైం లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఇండికేటర్‌ని వాడుకోవచ్చు. కొంచెం నాలెడ్జ్ ఉండి కాస్త స్టడీ ఉండి, సో డేటా బ్రేక్ డౌన్, ప్రైస్ యాక్షన్ ఆర్ నార్మల్‌గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ డ్రా చేసుకొని చేసేవాళ్ళు డేటాతో కూడా చేసుకోవచ్చు. సో, మీరే అర్థం చేసుకోండి. డెసిషన్ ఈజ్ యువర్స్. అండ్ దిస్ ఆల్ అబౌట్ టుడేస్ ప్రైస్ యాక్షన్ అండ్ టుమారోస్ ప్రెడిక్షన్. సో రేపు మళ్ళీ కలుద్దాం. అండ్ యా ఎవరైతే కోర్స్ పైన ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు పర్సనల్గా మెసేజ్ చేయండి. అండ్ మీకు ఫీ స్ట్రక్చర్ కానీ కోర్స్ డీటెయిల్స్ కానీ కంప్లీట్గా షేర్ చేయడానికి ట్రై చేస్తాం. సో యా అండ్ ఎవరికైతే ఈ డేటా కానీ ఎఫర్ట్స్ కానీ యూజ్ అవుతున్నాయో ప్లీజ్ మీ ఫ్రెండ్ సర్కిల్‌లో గాని, మీ ట్రేడింగ్ కమ్యూనిటీలో గాని షేర్ చేయండి. అండ్ ఎక్కువ వ్యూస్ రావడం వల్ల ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్స్ ఉండడం వల్ల కొంత మాకు కూడా ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతది. న్యూ టాపిక్స్ చెప్పడానికి కూడా యూజ్ అవుతది. సో యాహ్! దిస్ హంబుల్ రిక్వెస్ట్ ఫ్రమ్ అవర్ ఎండ్. ఇంకా దీనికి మించి ఏమీ లేదు. యాహ్! మెనీ థాంక్స్ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఎవరైనా మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ఏం చేస్తున్నారంటే ట్రేడ్ అయిపోయాక వచ్చి అనాలిసిస్ చూస్తున్నారు. బట్ ఈ ట్రేడ్ కంటే ముందు ఒక 20 మినిట్స్ వీడియో ఉంటే మీరు 2x స్పీడ్‌లో పెట్టుకొని విన్నా కూడా 10 మినిట్స్‌లో అయిపోతది. మీరు మార్కెట్ కంటే ముందు 10 మినిట్స్‌లో చూసుకుంటే మీరు ట్రేడ్ చేసుకుంటారు మీ పర్సనల్ మ్యాచ్ అయితే. అయిపోయాక చూస్తే ఏం తెలుస్తది? ఏం వర్క్ అయింది? ఏం వర్క్ అవ్వలేదు చూడడానికి బేసిక్‌గా ఇలా ఉండదు. నేను యూట్యూబ్ అనలిటిక్స్ చూసి మీకు మెసేజ్ కూడా పెట్టాను. ఎవరైతే ఉన్నారో ఈ ప్రీ మార్కెట్ అనాలిసిస్ చూస్తే బెటర్. మార్కెట్ అయిపోయాక ఈ అనాలిసిస్ చూడడం వల్ల మీకు కొత్తగా ఏం కాదు. పోస్ట్ మార్కెట్ ఏంటి అని మళ్ళీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటా కాబట్టి.
సో యా, అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.